ఇంతటి మహానుభావుడు గట్టిన సంఘాల్లో ఇంకా ఆత్మదేవుడు దుఃఖపడ్డం ఏమిటి? లేదు, దుఃఖపడకూడదు. మనకు నచ్చినవి జరగకూడదు. ఆత్మదేవునికి నచ్చినవే జరిగేటట్లు మనం బ్రతకాలి. ఈ రోజు కాకపోయినా ఒక రోజు దేవునికి నచ్చింది చేసేటట్లు ప్రతిరోజు కష్టపడాలి. ఈ రోజు నువ్వు మారకపోతే దేవుడు రేపు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు మారమని. కానీ వెంటనే నిన్ను ఆయన తీసివేయట్లేదు ఈ భూమి మీద నుండి. ఎందుకో తెలుసా? ఆయనకు తెలుసు నువ్వు ఒక రోజు మారుతావని. నీకు నచ్చింది పక్కన పెట్టిన రోజు దేవుడు చెయ్యాలనుకున్నది, చేపించాలనుకున్నది నీతో చేయిస్తాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పు, ఇంత పెద్ద ఉద్యమంలోంచి పుట్టిన సంఘాలు ఇవన్నీ. లూథరన్ సంఘాలు సామాన్యమైనవి కాదు, మహా ఉద్యమంలోంచి పుట్టిన సంఘాలు. అలాంటి సంఘంలో ప్రార్థన ఎందుకు తగ్గింది? ప్రేమ ఎందుకు తగ్గింది? రాజకీయాలు ఎందుకు పెరిగాయి? ఎందుకు నామకార్థత పెరిగింది? ఎందుకు ఒకరినొకరు కట్టుకోవడం మానేశారు? ఇంతటి గొప్ప సంఘాల్లో ఎందుకు అందరిని అర్థం చేసుకోవడం మానేశారు? ఎందుకు కేవలం మొక్కుల వెంట పరిగెడుతున్నారు? పాస్పోర్ట్ వస్తే చాలు, వీసా వస్తే చాలు, నీకు అది చేయిస్తా ఇది చేయిస్తా అని మొక్కుకొని బతికేస్తున్నారు. అవి ఎలాగో వస్తాయి. నీకేం అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు, ఆయన ఇస్తాడు. భక్తిని నువ్వు చిల్లరగా మార్చకు. దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన సంఘంలో నువ్వు ఒక ప్రార్థన జ్వాలగా మారాలి. దేవుని ఆలోచన మోయగలిగిన పాత్రగా మారాలి. ఎంతో మహాభక్తుల ద్వారా నడిపించబడిన ఈ సంఘాలలో మరలా నువ్వు ఒక కొత్త పేజీగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.